ఓం శ్రీ సాయినాథాయ నమః. ఇప్పుడు నేను చెప్పబోయేది 1942వ సంవత్సరంలో ధవళేశ్వరంలో యథార్థంగా జరిగిన సంఘటన. శ్రీ సాయిబాబా వారి ప్రేరణతో శ్రీ బివి నరసింహస్వామి వారు మద్రాసు నుండి శ్రీకాకుళం వరకు శ్రీ సాయి తత్వ ప్రచారం చేసిన రోజులు. ధవళగిరి అనబడే నేటి ధవళేశ్వరం గ్రామం పవిత్ర గోదావరి నదీ తీరంలో ఉండుట చేత ఆధ్యాత్మిక చింతన కూడా ప్రజల్లో మెండుగా ఉండేది. ఆ రోజులలో శ్రీ ఉడతా శేషగిరిరావు గారు ఈ గ్రామమునకు సర్పంచ్గా ఉంటూ అటు రాజకీయవేత్తగాను ఇటు వ్యాపారవేత్తగాను ఇతరులకు సహాయం చేసే దానగుణం కలిగి ఉండేవారు. వారి వంశమునకు ఉమ్మడి ఆస్తి కింద ఊరి చివర ఉన్న చిన్న స్థలం ఉంది. అది సాధువుల మఠంగాను సత్పురుషులకు నీడగాను వినియోగింపబడేది. అప్పట్లో సాధువులు సిద్ధపురుషులు ఈ మఠానికి వచ్చి మజిలీ చేసి అనుష్ఠానం చేసుకుని వెళ్తుండేవారు. ఆ సాధువుల సత్పురుషుల అనుష్ఠాన శక్తి ఆ ప్రదేశంలో శక్తివంతమైనది. ఇట్టి తరుణంలో ఒకనాడు ఒక అజ్ఞాత వ్యక్తి శ్రీ శేషగిరిరావు గారి ఇంటికి వచ్చాడు. ఆయన తన వ్యవహారముల్లో మునిగి ఉన్నారు. కొంతసేపటికి ఆ క్రొత్త వ్యక్తిని చూచి విషయం ఏమిటని అడిగారు. నాయన, శ్రీ సాయినాథుని సెలవు అయింది. నాకు ఒక బస్తా సిమెంటు కొన్ని ఇనుప ముక్కలు ఇస్తే శ్రీ బాబావారి విగ్రహం చేస్తాను అని అడిగాడు. ఆయనకు అర్థం కాలేదు. కారణం శ్రీ సాయి విషయం శ్రీ శేషగిరిరావు గారికి తెలియదు. వెంటనే ఏమీ లేదు, వెళ్ళిరా అన్నారు. ఆ వ్యక్తి అక్కడి నుండి నిష్క్రమించాడు. మరలా ఒక రోజు రావడం, అడగడం, ఆయన లేదు అనడం జరిగింది. ఈ విధంగా 4-5 దఫాలు జరిగింది. చివరగా ఒకరోజు విసుగు చెందిన శ్రీ శేషగిరిరావు గారు ఆలోచన చేశారు. ఆ వ్యక్తి అడిగిన వాటి విలువ పెద్ద ఎక్కువగా ఉండదు. వద్దు అని చెప్పినా ఆ వ్యక్తి వినడం లేదు. ఇస్తే మరలా రాడు కదా అని ఆలోచన చేసి వెంటనే తన అనుచరునితో ఈ పెద్ద ఆయనకు కావలసిన సిమెంటు వగైరా ఏర్పాటు చేయమని చెప్పారు. ఆయన కోరినవి ఏర్పాటు చేయబడ్డాయి. 21 రోజులు గడిచాయి. మరలా అజ్ఞాత వ్యక్తి శ్రీ శేషగిరిరావు గారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. నాయన, ఇంకా ఏం కావాలి అని అడిగారు. వెంటనే ఆ వ్యక్తి, నాయన, మీ సహాయంతో శ్రీ సాయినాథుని విగ్రహం మలిచాను, వెంటనే వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పాడు. అలా అని చెప్పి ఆ అజ్ఞాత వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వ్యవహారములతో సతమతమవుతున్న శ్రీ శేషగిరిరావు గారికి 3-4 రోజుల తర్వాత ఈ విగ్రహం సంగతి స్ఫురణకు వచ్చింది. వెంటనే ఊరి చివర మఠంలోనికి వెళ్ళి చూడగా శ్రీ సాయినాథుని దివ్య విగ్రహం అత్యంత సుందరంగా ఆయనను చూచి ఆశీర్వదిస్తున్నట్లుగా గోచరించింది. వెంటనే శేషగిరిరావు గారికి మనసులో ఏదో ఆందోళన కలిగింది. అరెరే, ఎంత పొరపాటు జరిగింది! అడిగాడు కదా అని సిమెంటు వగైరా ఇచ్చాను, కానీ అతడు ఎక్కడ ఉన్నాడు, ఏమి తింటున్నాడు అని ఆలోచన చేయలేదు అని తన తప్పుకు తానే భగవంతుని వద్ద క్షమాపణ చెప్పుకొని ఆ అద్భుత వ్యక్తి అనగా శ్రీ సాయినాథుని మలిచిన మహాశిల్పి కొరకు 10 మంది పైన మనుషులను పెట్టి ఎంత వెతికినా జాడ దొరకలేదు. కారణం, చేసినవారు శ్రీ సాయి, మలిచినవారు శ్రీ సాయి. ఆ దైవమే ఈ పూర్వజన్మ సుకృతం వలన నా నుండి సామగ్రిని తీసుకుని ఇంత సుందరమైన విగ్రహాన్ని మలిచినాడు అని శ్రీ శేషగిరిరావు గారి నిర్ధారణకు వచ్చారు. ఈ విగ్రహం ఎంత మనోహరంగా ఉంటుందో అంత శక్తివంతమై దర్శించిన ప్రతి భక్తుని కోరికలు తీర్చి శుభాశీస్సులు అందించినట్లుగా పూర్వీకులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. కావున ఈ విగ్రహం మానవులు మలిచినది కాదు, సాక్షాత్తు శ్రీ సాయినాథుడే ఈ విగ్రహాన్ని మలిచినారు. ఇక్కడ ఈ ధవళేశ్వరం గ్రామంలో వెలిసిన శ్రీ సాయినాథుడు భక్తుని కోరికలను తీర్చి, ఈ విధంగా ధవళేశ్వరంలో వెలిసిన శ్రీ సాయినాథుడు భక్తుని కోరికలను తీర్చి భక్తులను కష్టాల నుండి దూరం చేస్తూ ఆయన నిదర్శనాన్ని చాటుతున్నారు. ఈ విధంగా ధవళేశ్వరంలో బాబాగారి దర్శనం ఈ రూపంగా నాకు కూడా కలిగింది. ఆయన దర్శన భాగ్యం మనందరికీ కలిగినందుకు మనం కూడా చాలా ధన్యులం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సాయినాథుని దర్శనం తర్వాత ఇక్కడ ఒక ద్వారకామాయి కూడా ఉందండి. అక్కడికి వచ్చి మనం దర్శనం చేసుకుందాం. ఈ ద్వారకామాయిని చూస్తే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది.
బాబాగారు విసిరిన తిరగలి గోధుమ పిండి. బాబాగారు ఇంత ఎత్తు మీద ఉన్న ఊయల బల్ల మీద శయనించేవారట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.